ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, ఆయనతో పోల్చుకునే అర్హత గాని జగన్మోహన్ రెడ్డికి ఉన్న సత్తా గాని చంద్రబాబుకు లేదని రాష్ట్ర వైసీపీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మల మడక నాగమణి పేర్కొన్నారు. ఉచిత బస్సు పేరుతో చంద్రబాబు మహిళలను మరోసారి మోసం చేశారని విమర్శించారు. సూపర్ 6లో ఇచ్చిన అన్ని హామీలను తుత్తు మంత్రంగా అమలు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం మహిళలను మోసం చేస్తూ ఉందని ఆమె వాపోయారు. ఈ కూటమి ప్రభుత్వానికి లేదని, కూటమి ప్రభుత్వంలో ముగ్గురు మోసగాళ్లు ఒకటై రాష్ట్ర ప్రజలను, మహిళలను పథకాల పేరుతో మోసం చేస్తున్నారే తప్ప ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాట ఇచ్చి మడమ తిప్పని నాయకుడు జగన్ అయితే మాట ఇచ్చి మోసం చేసే నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. నమస్కారం అండి. నిన్న కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్సు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారో చూసాం. ఒక 187 బస్సులంట, అంటే మొత్తానికి రాష్ట్రానికి, నియోజకవర్గానికి ఒక బస్సు కూడా లేదు. ఇవన్నీ చెప్తూ అంటారు సూపర్ 6 పథకాలని సూపర్ సక్సెస్ చేసేసామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఎక్కడున్నాయండి? 1-2 పథకాలు అరాకొరాగా ఇచ్చి దీపం పథకం అని, ఇవాళ ఈ పథకం అని ఇచ్చారు. మరి మహిళలకి నెలకు 1500 చొప్పున ఆ పథకాలు ఏమైనాయి? ఇలా చెప్పుకుంటే ఇంకా 4-5 పథకాలు ఉండిపోయినాయి కదా. సూపర్ 6 పథకాలు సూపర్ సక్సెస్ చేశామని సూపర్ 6 అని చేతులు ఎత్తారు. అంటే అవి ఏం చేయలేకపోయామని చేతులు ఎత్తడం అంతే. వాళ్ళు మహిళలకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోవడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. మహిళలకి ఎక్కడైనా గౌరవం దక్కిందంటే, ఇచ్చిన మాటను నిలబెట్టుకోనే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, మేనిఫెస్టోని 100% దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. మా వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన హామీలన్నీ ఆనాటి ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. మహిళలకి పెద్ద పీట వేస్తూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మహిళలకి ఎంత పెద్ద పీట వేశారో, ఎన్ని సంక్షేమ పథకాలు చేశారో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చిన హామీల కంటే ఎక్కువ నెరవేర్చారు. అలాగే మహిళలకి ఇక్కడ ఎక్కువ గౌరవం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము గంటాపదంగా చెప్తాం. ఎందుకంటే ప్రతి పదవిలో కూడా, ఏ పదవులైనా, మేయర్లు తీసుకోండి, జడ్పీ చైర్మన్లు తీసుకోండి, ఆఖరికి వాలంటీర్లు తీసుకోండి, ఏది తీసుకున్నా, ఏ పదవి అని గవర్నమెంట్లో ఇచ్చినా 50% మహిళలకే ఇచ్చేవారు. అలాగే ఎక్కడైనా పనుల్లో కూడా 50% మహిళలకే ఇచ్చేవారు. ఏ పథకాన్ని చూసుకున్నా మహిళల పేరునే ఇచ్చేవారు. మహిళల గౌరవాన్ని పెంపొందించడానికి, మహిళలు ఆత్మాభిమానం పెంపొందించేలాగా పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే. అదే పథకాలని ఇస్తూ అంతకంటే ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి వీళ్ళు ఒక్క పథకం ఇవ్వకపోగా మహిళల్ని ప్రతి చోట కూడా అగౌరవపరుస్తూనే వచ్చారు. ఈ మద్యం గురించి చెప్తే, మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆ మద్యాన్ని ఇక్కడ తగ్గించి గవర్నమెంట్ ద్వారా అమ్మించి ఎంతో గవర్నమెంట్కి ఆదాయం వచ్చేలా చేస్తే, ఈ రోజు మద్యాన్ని వీళ్ళు ప్రైవేట్ పరం చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముతూ వీధుల్లో ఎంతమంది తాగిపడిపోతుంటే, ఎంతమంది కూలీలు వాళ్ళ భర్తలు వాళ్ళ చేతికి చేసిన పనిని డబ్బులు ఇవ్వకపోగా రోడ్ల మీద పడి ఆరోగ్యాలు పోగొట్టుకుని, ప్రాణాలు పోగొట్టుకుని ఎంతో మంది ఉన్నారు.